శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణంలో ఈవేళ 16వ అధ్యాయంలోకి వచ్చామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ ప్రస్తావన అద్వితీయమైన భగవంతుడు సృష్టి ఆదిలో నేననేక మగుదును. చూడండి, సృష్టిలో నేననేక మగుదును గాక అని సంకల్పించి తన వినోదార్థము ఈ అనంత సృష్టి జాలాన్ని రచిస్తాడు. అయినా సకల కళ్యాణ గుణనిధి అయిన పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పము కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే. ప్రణయానికి పూర్వం సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖ దుఃఖాది అనుభవాల ద్వారా శుద్ధమవడానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం. కానీ అజ్ఞానబద్ధులైన ఆ జీవులు పూర్వకర్మ ఫలానుభవమును పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావము చేత మరలా కర్మ సంచయాన్ని పెంచుకుంటాయట. చూసారా, ద్వంద్వాల ప్రభావము చేత మరలా కర్మ సంచయాన్ని పెంచుకుంటాయి. వారిపై కృప వలన ఈ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి శ్రీ పాదస్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వంటి సద్గురువుల రూపాలలో జీవులను ఉద్ధరిస్తాడు. కనుకనే సద్గురు సేవ మోక్షానికి మొదటిదిని చివరి మెట్టు కూడా. సద్గురువు త్రిమూర్తాత్మకుడు, పరబ్రహ్మము కూడా. సద్గురువు ఏంటంటే త్రిమూర్తాత్మకుడు, పరబ్రహ్మము కూడా. ఈ విశ్వమంతా ఆయన రూపమే. గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించిన మానవుడు గమ్యాన్ని చేరవచ్చు. కానీ సామాన్యులకు ఏ వస్తువునైనా వ్యక్తినైనా పరిపూర్ణమైన గురుభావంతో సేవించడానికి తగిన సంస్కారము, బలం ఉండదని ఈ అధ్యాయములోని గురు పారాజ్ముకుడైన విప్రుని వృత్తాంతము తెలుపుతుంది. చూసారా, ఏ వ్యక్తి అయినా పరిపూర్ణమైన గురుభావముతో సేవించడానికి తగిన సంస్కార బలము ఉండదని ఈ అధ్యాయంలోని గురు పరాత్ముకుడైన విప్రుని వృత్తాంతము తెలుపుతుంది. సర్వము కల్విధం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మ అంటే అని శృతులు చెప్పిన అలాంటి భావముతో ప్రాణులు వస్తువులతోనూ వ్యవహరించడం పామరుల వలన కాదు. అలాంటి అంటే అని శత్రువులు చెప్పినా కూడా ఇదంతా బ్రహ్మ అని శత్రువులు చెప్పిన అలాంటి భావంతో ప్రాణులు వస్తువులతోనూ వ్యవహరించడం పామరుల వలన కాదు. కనుకనే సద్గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడే అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరగొని వారిని ఉద్ధరిస్తాడట. వివేకము లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు. అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. మనుష్యాణం సహస్రేషు కచ్చిత్యాతతి సిద్ధయే. జ్ఞానసిద్ధికై యత్నించేవాడు 1000కి ఒక్కరుంటారని దాని అర్థం అండి. అట్టి వారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారే కొద్దిమందో ఉంటారని భగవద్గీత చెబుతుంది. పూర్ణదత్తావతారమైన గురువు సకల గురుస్వరూపి కనుక అవివేకంతో గురువుని విడచి అజ్ఞానాంధుని చేత పూర్వ గురువుని స్మరింపచేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయము తెలుపుతుంది. శ్రీ సాయి చరిత్రలో ఇలాంటి లీలలెన్నో చూడవచ్చు. పూర్ణుడైన నిజమైన సద్గురుడు
నమ్రతతో శాస్త్ర ప్రతిష్టను కాపాడుతారు. ధౌమ్యుడు శిష్యుని చేత అశ్విని దేవతలను స్తుతింపచేసి తిరిగి కన్నులొచ్చేలా చేశాడట. చూడండి, ధౌమ్యుడు శిష్యుని చేత అశ్విని దేవతలను స్తుతింపచేసి తిరిగి కన్నులొచ్చేలాగా చేశాడటండి. ప్రాయశ్చిత్తకాండలో శ్రీ గురుడలానే చెప్పడం గమనించాలి. ఇదండి ప్రాయశ్చిత్తకాండలో శ్రీ గురుడు అలా చెప్పారటండి. అది మనం గమనించుకోవాలి. శ్రీ సాయి కూడా విష్ణు సహస్రనామము, భాగవతము మొదలైనవి పఠించమని భక్తులకు ప్రోత్సహించేవారటండి. ఆ గ్రంథాలు చదవడం వలన సద్గురు ఉపదేశము యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు. అదండి, ఆ గ్రంథాలు చదవడం వలన సద్గురు ఉపదేశం కూడా మనకి వీళ్ళ యొక్క విలువ కూడా మనకి భక్తులకి తెలుస్తుంది. గురు మహిమను, సేవను వివరించే ఈ అధ్యాయము గురు చరిత్రలో ముఖ్యమైనదండి. ఈ 16వ అధ్యాయము చాలా ఇప్పటిదాకా విన్నారు కదండి, ఎంత ముఖ్యమైనదో. మరి రేపొద్దున్న కథారంభంలోకి వెళదామండి. ఏం జరుగుతుందో స్వామి ఏం చెబుతారో విందాం. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.